ఉపనిషత్తులు ఉపదేశించిన గొప్ప మంత్రం తత్వమసి, అంటే ఆ పరబ్రహ్మ స్వరూపానివి నువ్వు అని. కానీ మనం నేర్చుకున్న నేనంటే నా శరీరం, పేరు, చదువు, సంపద, పాండిత్యం. ఈ భావనలు ఆ మంత్రార్థాన్ని గ్రహించకుండా మాయలో చిక్కుకొని పోవడానికి కారణమవుతున్నాయి. ఆధ్యాత్మిక సాధన అంటే సత్యాన్ని గ్రహించడమే. అది పరమాత్మ, ఆత్మ, శాశ్వతత్వం ఎలాంటి రూపంలో అయినా కావచ్చు. నేను నుంచి ఆయన వైపు సాగే ప్రయాణమే సాధన. ఆ ప్రయాణంలో నేనునే మొదటి అడ్డంకి. అదే దాటితే మిగతావన్నీ వాటంతటవి తొలగిపోతాయి. మోక్ష సాధనకు ప్రధానంగా అడ్డు తగిలేది నేను, నా అన్న భావాలే. భగవద్ దర్శనానికి అడ్డు తగిలే పొరలు అవే. దట్టమైన చీకటి రాత్రిలో ఒక మహానుభావుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు అలా నడుస్తూ ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి బలంగా ఢీకొన్నాడు. ఏదో అన్వేషిస్తూ నన్ను ఢీకొన్నావు, ఎవరు నువ్వు అని అజ్ఞాత వ్యక్తి ఆ మహానుభావుణ్ణి అడిగాడు. అది తెలియకనే ఇంతకాలం ఈ అంధకారంలో బందీనై ఉన్నాను, దయచేసి మీకు తెలిస్తే చెప్పండి అని ఆ మహానుభావుడు సమాధానమిచ్చాడు. తమను తాము తెలుసుకోవడం అత్యున్నత ఆధ్యాత్మిక సాధన అని ఎందరో మహానుభావులు గుర్తించారు. సకల జీవులలోనూ ఆ అంతర్యామిని దర్శించడం మోక్షానికి అతి దగ్గర మార్గమనే అసలు మర్మం గ్రహించారు. ఈ కనిపించే మాయాజనిత విశ్వంలో ఏదీ వాస్తవం కాదు. విశ్వం కనిపిస్తోంది, కానీ అది శాశ్వతం కాదు. అయినప్పటికీ అదే సత్యం, నిత్యం, శాశ్వతం అని భ్రమపడతాం. మనం చూడని, మనకు కనిపించని, మన తెలివికి అందని సృష్టి నిజం కాదు అన్నది మనకొక నమ్మకం. అదే మన బలహీనత. పరమాత్ముడు గోచరం కాడు, కానీ ఆయన ఉనికి నిజం, శాశ్వతం. ఆయనతో మనం కలిసే ఉన్నాం, అయినా మనకు కనిపించడు. కానీ చరాచర సృష్టిలో ఆయన వ్యక్తమవుతాడు. సృష్టి అంతా ఆయనలోనే ఉంది. సమస్త లోకాలను ఆవహించి ఉన్నది ఆయనే. మనలో సూక్ష్మంగా ఉన్నది ఆయనే. వెలుపల ఆయనే, లోపల ఆయనే, శూన్యంలోనూ ఆయనే, విశ్వమంతా ఆయనే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. అంటే ఇది నాది కాదు, నేనెవరినీ కాదు అనే భావన కలిగిన వాడే భగవంతుడి సాన్నిధ్యానికి అర్హుడని. అహం లేకుండా ఉండటమే శరణాగతికి మొదటి మెట్టు. ఇదే ఆధ్యాత్మిక జ్ఞాన రహస్యం. అజ్ఞానంలో బంధం ఉంటుంది, జ్ఞానంతో విముక్తి లభిస్తుంది. దాన్ని ఎక్కడా విక్రయించరు. దైవం కొలువైన చోటే జ్ఞానం వికసిస్తుంది, అహం నశిస్తుంది. నేనులో చిక్కుకోని వారే వివేకవంతులు, జ్ఞానస్వరూపులు.